రేపు కలవబోతుంది రక్షణ హోంశాఖల్ని. అట్లాంటిది ఏదో వీళ్ళు డీజీపీ నుంచి ఎన్ని వేదికలో ఉండుంటాయి వీళ్ళకి. ఇప్పుడు సిరాజ్ గొడవ చాలా పెద్దది నడుస్తుంది విజయనగరం జిల్లాది. అది దేశవ్యాప్తంగా వాడు నెట్వర్క్ సృష్టించాడంటే ఆషామాషి కాదు. అలాంటి ఇష్యూస్ అయ్యో గ్రౌండ్ లెవెల్లో బయటికి చెప్పలేని అక్కడికి చెప్పేవి ఉంటాయి అన్నమాట. అయ్యయ్యో ఉంటాయి అక్కడ. సార్ ఒక రకంగా ఫైనల్గా ఇన్నాళ్ళు చూసుకున్నాం కాబట్టి నారా లోకేష్ గారు తానేంటో అనేది ప్రూవ్ చేసేసుకున్నారా? రేపొద్దున ఇలాంటి బాధ్యతలు ఏమన్నా పెడితే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం, కొన్ని సవాళ్ళు ఏమన్నా ఎదుర్కోవాల్సి వస్తుందా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలు, ఈ రాజధాని ఏర్పాట్లు ఇవన్నీ చూస్తే? ఇప్పుడు దాకా ఇచ్చిన పదవుల్లో ఆ పదవికి తగిన న్యాయం కంటే కూడా రూపాయి ఎక్కువే పనిచేశాడు ఆయన. నెక్స్ట్ ఇచ్చే పదవికి అప్పుడు చూడాలి. ఇట్లో సక్సెస్ అయ్యాడు కాబట్టి కదా ప్రమోషన్ ఇస్తుంది. అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది అది జరిగిన తర్వాత చూడాలి. ఇంకా బాధ్యతలను బట్టి క్యాపబిలిటీ ఏంటి అనేది బయట పెట్టుకోవాలేమో. అయితే ఎప్పుడైనా సరే ఏ రోజుకి ఆ రోజు పోటీనే, ఏ రోజుకి ఆ రోజు పోరాటమే. అంటే విజన్ తో కూడుకున్నది కదా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఆ విజన్ ఎవరికి విజన్ ఉండదండి, ఎవరికి విజన్ ఉండదు. చెప్పేశారు చంద్రబాబుకి విజన్ ఉంటది, పవన్ కళ్యాణ్కి విజన్ ఉంటది, జగన్కి విజన్ ఉంటది. ఏ విజన్ ని జనం యాక్సెప్ట్ చేశారు నెంబర్ 1. మన విజన్ ఎంతవరకు అమలు చేస్తున్నాం ఇది జనం చూస్తారు. మన మాటకి విశ్వసనీయత ఎంత ఇదంతా కూడా. విజన్ లేనివాడు ఎవడో ఉండడు. పార్టీకి ఓ ప్రణాళిక ఉంటుంది, అధికారంలోకి వస్తే చేస్తామనేది ఉంటుంది. అది ఎంతవరకు చేస్తున్నారు ఇదంతా చూస్తారు జనం. అదే కదా. రైట్ చూద్దాం. ప్రస్తుతం అయితే